సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ భారత్పై బెదిరింపులకు దిగడం పెద్ద విషయం కాదు. కానీ ఆ బెదిరింపులు ఎక్కడ నిలబడి చేస్తున్నామో కనీస అవగాహన ఉండాలి. లేకపోతే క్షణాల్లోనే సీన్ రివర్స్ అయిపోతుంది. పాకిస్తాన్ విషయంలో అదే జరిగింది. ప్రపంచంలోనే భారత్కు అత్యంత సన్నిహిత దేశం రష్యా నడిబొడ్డున నిలబడి అణు బెదిరింపులు చేసింది పాక్. కట్ చేస్తే పుతిన్ నుంచి ప్రధాని మోదీకి ఫోన్ కాల్ వచ్చింది. పాకిస్తాన్ విషయంలో ఏం చేసినా ఎలా ముందుకు వెళ్లాలనుకున్నా నేను రెడీ అని ప్రకటించారు పుతిన్. ఇక్కడే పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది. ఎందుకంటే రష్యా సీన్లోకి వస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అందరికంటే ఎక్కువగా పాకిస్తాన్కే తెలుసు. ఇందుకు భారత్ పాక్ ఉద్రిక్తతలు పీక్స్ కు చేరిన వేళ పుతిన్ ఇచ్చిన హామీ ఏంటి? పుతిన్ మద్దతుతో 1971 నాటి రిజల్ట్ రిపీట్ కాబోతుందా? వాచ్ దిస్. ఉగ్రదేశం పాకిస్తాన్కు పవర్ఫుల్ స్ట్రోక్ ఇచ్చిన పుతిన్. భారత్కు పూర్తి మద్దతు ఉంటుందన్న రష్యా అధినేత. సరిహద్దు ఉద్రిక్తతల వేళ పుతిన్ ఇచ్చిన హామీ ఏంటి? భారత్కు ఫుల్ సపోర్ట్. 1971 సీన్ రిపీట్ కాబోతోందా? When it comes to India and Pakistan, we do not get involved into this debate of numerical strength. We in Pakistan will use the full spectrum of power, both conventional and nuclear. And I'll stop there. ఇతడి పేరు మొహమ్మద్ ఖలీల్ జమాలీ, రష్యాలోని పాకిస్తాన్ రాయబారి. సరిహద్దు ఉద్రిక్తతల వేళ రష్యా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ టాస్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇతగాడికి పాకిస్తాన్ ఇచ్చిన టాస్క్ ఏంటో తెలీదు, కానీ ఈ ఇంటర్వ్యూలోనే బార్డర్ క్రాస్ చేశాడు. ఎలాంటి దాడికైనా బదులిచ్చేందుకు పాక్ సిద్ధంగా ఉందన్నాడు. నదీ జలాల్ని అడ్డుకోవడాన్ని, దారి మళ్లించడాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామన్నాడు. తమ దేశంపై దాడి చేసినా తమకు రావలసిన జలాల్ని అడ్డుకున్న అణ్వాయుధాలు సహా పూర్తి సామర్థ్యంతో బదులిస్తామని రెచ్చిపోయి కవించాడు. ఈ మొత్తం ఎపిసోడ్లో మొహమ్మద్ ఖలీద్ జమాలీ చేసిన తప్పు భారత్పై అణుదాడి చేస్తామని బెదిరించడం కాదు, ఎక్కడ నిలబడి ఆ బెదిరింపులు చేస్తున్నాడో మర్చిపోవడం. కట్ చేస్తే ఈ బెదిరింపులకు దిగిన గంటల వ్యవధిలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి ప్రధాని మోడీకి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాలే ఆట మొత్తాన్ని మార్చేసింది. ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్ పహల్గాం ఉగ్రదాడిని హీనమైన చర్యగా కఠినంగా ఖండించారు. ఈ దాడికి బాధ్యులైన వారిని శిక్షించి తీరాలన్నారు. ఫోన్ కాల్లో భారత్ను సందర్శించాలన్న మోడీ ఆహ్వానాన్ని అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. ఈ విషయాన్ని అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. రష్యా భారత్ మధ్య సంబంధాలు డైనమిక్ గా అభివృద్ధి చెందుతున్నాయని ఇద్దరు లీడర్లు నొక్కి చెప్పారని క్రెమ్లిన్ తెలిపింది. ఉగ్రదాడి వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెట్టాలని పుతిన్ కోరారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. వ్యూహాత్మక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ఇద్దరు నాయకులు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. అసలు విషయం ఏంటంటే, ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ రష్యా, చైనా లేదా పాశ్చాత్య దేశాలు తమకు మద్దతుగా ఉంటాయన్నట్లుగా ప్రకటనలు చేశారు. ఇలా చెప్పిన కొన్ని రోజుల తర్వాత రష్యా అధ్యక్షుడు ప్రధాని మోడీకి ఫోన్ చేశారు. తద్వారా తన పూర్తి మద్దతు భారత్కేనని క్లారిటీ ఇచ్చారు. ఇక్కడే పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది. ఎందుకంటే రష్యా సీన్లోకి వస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఉగ్రదేశానికి 50 ఏళ్ల క్రితమే అనుభవంలోకి వచ్చింది కాబట్టి. 200 ఏళ్ల బ్రిటిష్ పాలన నుంచి భారత స్వాతంత్ర్యం పొంది కేవలం 24 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. మరోవైపు 1971లో పశ్చిమ పాకిస్తాన్ ఆధిపత్యం కోసం దూకుడు ప్రదర్శిస్తే తూర్పు పాకిస్తాన్ దేశం తన స్వేచ్ఛ కోసం పోరాడుతోంది. అప్పటి పాక్ ప్రధాని ఖాన్ ఆదేశాల మేరకు పాకిస్తాన్ సైన్యం 1971 మార్చి 25న రాత్రి తూర్పు పాకిస్తాన్ ప్రజలపై ఆపరేషన్ సెర్చ్ లైట్ ని ప్రారంభించింది. నాటి ఊచకొత్తను చూసి చెలించిపోయిన భారత్ తూర్పు పాకిస్తాన్కు మద్దతుగా యాక్షన్లోకి దిగింది. దీంతో అధికారికంగా 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం డిసెంబర్ 3న ప్రారంభమైంది. ఈ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్ పక్షాన నిలవడమే కాదు, పాక్ యుద్ధానికి అన్ని విధాలుగా సాయం చేయడానికి ప్రయత్నం చేసింది. జపాన్కు సమీపంలో ఉన్న తన నౌకాదళానికి చెందిన 7వ నౌకాదళాన్ని పాక్ సాయం చేయడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ పంపే ప్రయత్నం చేశాడు. యుఎస్ నావికాదళంలోని 7వ నౌకాదళం పాకిస్తాన్కు అనుకూలంగా భారత్ వైపు కదులుతున్నప్పుడు భారత్ రష్యా సహాయాన్ని కోరింది. అప్పటికి భారత్కు రష్యాకు మంచి స్నేహ సంబంధాలు లేవు. అయినప్పటికీ భారత్ అడిగిన సాయాన్ని రష్యా కాదనలేదు. యాదృచ్ఛికంగా యుద్ధం ప్రారంభానికి కొన్ని నెలల ముందు సోవియట్ భారత శాంతి, స్నేహం, సహకార ఒప్పందంపై 2 దేశాలు సంతకాలు చేశాయి.
భారత నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో వచ్చిన పాకిస్తాన్ నేవీ ఫ్లీట్లో అమెరికా నిర్మించిన పిఎన్ఎస్ ఘాజీని విశాఖపట్నం సమీపంలో భారత నౌకాదళం ముంచేసింది. అమెరికా నావికాదళం బంగాళాఖాతం వైపు కదులుతున్నట్లు చూసిన రష్యా భారత్కు సహాయం చేసేందుకు తన అణు సామర్థ్యం గల జలాంతర్గాములు డిస్ట్రాయర్లను పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి పంపింది. అమెరికాకు చెందిన 7వ నౌకాదళం 75,000 టన్నుల అణుశక్తితో నడిచే విమానవాహక నౌక యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ నాయకత్వం వహించింది. ఇది 70 కంటే ఎక్కువ యుద్ధ విమానాలు, బాంబర్లను మోసుకెళ్లిన ప్రపంచంలోనే అతి పెద్ద యుద్ధ నౌక. ఈ నౌక బంగాళాఖాతం చేరుకునే సమయానికి అంటే 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ సైన్యం భారత్ ముందు లొంగిపోయింది. నాటి యుద్ధంలో మన దేశానికి రష్యా అడుగడుగునా అండగా నిలిచింది. ఈ యుద్ధంలో కేవలం 13 రోజుల్లోనే 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం ముందు మోకరిల్లారు. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే పాక్తో యుద్ధం ముగిసిన తర్వాత కూడా రష్యా నౌక వెనక్కి వెళ్లలేదు. మళ్లీ అమెరికా యుద్ధ నౌక తిరిగొస్తుందేమో అన్న అనుమానంతో రష్యన్ నేవీ 7th ఫ్లీట్ను కొన్ని రోజుల పాటు హిందూ మహాసముద్రంలోనే నిలిపి ఉంచారు. అలాంటి మిత్రదేశం నడిబొడ్డున నిలబడి భారత్ను బెదిరిస్తే పుతిన్ ఊరుకుంటారా? అందుకే మోడీకి ఫోన్ చేసి పాకిస్తాన్కు మళ్లీ 1971 సీన్ రిపీట్ అవుద్దని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. నిజానికి 1971 నాటి యుద్ధంలో పాకిస్తాన్కు అమెరికా మాత్రమే కాదు, ఇతర దేశాలు మద్దతుగా నిలిచాయి. అప్పుడు అమెరికా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాల్పుల విరమణ తీర్మానాన్ని తీసుకొచ్చి పాకిస్తాన్ పక్షాన నిలబడేందుకు ప్రయత్నించింది. అమెరికా ప్రతిపాదనపై రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించి భారత్కు సహాయం చేసింది. అమెరికా ఎత్తుగడలకు అడ్డుకట్ట వేస్తూ భారత్కు రష్యా అన్ని విధాలా అండగా నిలిచి ఎంతో సాయపడింది. 1971తో పోల్చుకుంటే భారత రష్యా మధ్య బంధం ఎన్నో రెట్లు బలపడింది. క్రెమ్లిన్ మాటల్లోనే చెప్పాలంటే డైనమిక్ గా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైతే రష్యా యాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పైగా అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. నాడు పాకిస్తాన్కు మద్దతుగా నిలిచిన అమెరికా, జపాన్ వంటి చాలా దేశాలు ఇప్పుడు భారత్ వెంటే ఉంటామంటున్నాయి. ఇలాంటి సమయంలో అణుబూచిని చూపి బెదిరిస్తామంటే నష్టపోయేది పాకిస్తానే. సింపుల్ గా చెప్పాలంటే భారత్తో యుద్ధంలో పాకిస్తాన్ 4 రోజుల్లోనే ఘోర పరాభవాన్ని ఎదుర్కోవలసి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. అదే రష్యా సీన్లోకి వస్తే జస్ట్ ఒక్క రోజులోనే పాక్ కథ ముగిసిపోవడం ఖాయం. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే వరల్డ్ మ్యాప్ నుంచి పాకిస్తాన్ మాయం కావడం కూడా ఖాయమే.